పప్పుచారు చాలా ఈజీగా చేసుకోండి. ఇలా నిమ్మకాయ చింతపండు పులుసులో 4-5 గ్లాసులు వాటర్ పోసి కలపండి. పప్పులు బాగా మెత్తగా స్మాష్ చేసి ఆ వాటర్ని మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. సాంబార్లోకి దానిలో వేసుకోండి. ఈ వాటర్, పసుపు, మీకు తిక్కుగా కావాలంటే తిక్కుగా, లేకపోతే పలుచగా పెట్టుకోండి. కారం, రుచి తగిన ఉప్పు వేయండి. ఇలా ముద్దపప్పు చేసుకొని వెజిటబుల్స్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి. కావాలంటే మీరు దీంట్లో కొంచెం ఇంగువ, బెల్లం, కొంచెం మెంతిపిండి వేసుకోండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.